నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్‌ని నాకు అందిస్తారు కదూ! ఓకే. ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. నమస్కారం. రేపటి విశిష్టతని ఒకసారి చూద్దాం. రేపు 25వ తారీఖు డిసెంబర్ నెల 2023వ సంవత్సరం సోమవారం. శ్రీ శోభకృత్నామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు. రేపు మార్గశీర్ష మాస శుక్లపక్ష చతుర్దశి తిథి. ఎల్లుండి ఉదయం 5:46 వరకు తదుపరి పూర్ణిమా తిథి. రోహిణి నక్షత్రం రాత్రి 9:39 వరకు తదుపరి మృగశీర్ష నక్షత్రం. నక్షత్ర వర్జం మధ్యాహ్నం 1:32 నుండి రాత్రి 3:25 వరకు. మరలా రాత్రి 3:25 నుండి రాత్రి తెల్లవారుజామున 5:04 వరకు. అమృతకాలం సాయంత్రం 6:24 నుండి రాత్రి 8:02 వరకు. హైదరాబాద్ ప్రాంతం వారికి రేపు సూర్యోదయం ఉదయం 6:43 సూర్యాస్తమయం సాయంత్రం 5:49 చంద్రోదయం సాయంత్రం 4:17 చంద్రాస్తమయం రాత్రి తెల్లవారుజామున 6:01 వరకు. అభిజిత్ ముహూర్తం పగలు 11:54 నుండి మధ్యాహ్నం 12:38 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:38 నుండి మధ్యాహ్నం 1:23 వరకు. మరలా మధ్యాహ్నం 2:51 నుండి మధ్యాహ్నం 3:36 వరకు. రాహుకాలం ఉదయం 8:07 నుండి ఉదయం 9:30 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 1:39 నుండి మధ్యాహ్నం 3:03 వరకు. యమగంట కాలం ఉదయం 10:53 నుండి మధ్యాహ్నం 12:16 వరకు. రేపు పిశాచ వియోగ తీర్థ శ్రార్థం. పిశాచుల ద్వారా క్షుద్ర శక్తుల ద్వారా బాధలు అనుభవిస్తున్నట్లుగా భావిస్తున్న వారు రేపు నదులలో పుణ్య స్నానాలు చేసి పితృదేవతలకు శ్రార్థ కర్మలు నిర్వర్తిస్తారు. రేపు పాషాణ చతుర్దశి వ్రతాన్ని ఆచరిస్తారు. భక్తులు రేపు గౌరీదేవి పూజ చేసి వేద బ్రాహ్మణులకు రాతి ఉప్పును దానం చేస్తారు. ఈ వ్రతం ఆచరించటం వలన కుటుంబంలో ఎదురవుతున్న పిశాచ బాధలు తొలగిపోతాయని నమ్మకం. సోమవారం మృగశీర్ష నక్షత్ర కలయిక ఉండటంతో సర్వార్థ సిద్ధి యోగం రేపటి రోజున పూర్తిగా ఉంటుంది. అమృత సిద్ధి యోగం రేపు రాత్రి 9:39 నుండి ఎల్లుండి సూర్యోదయం వరకు ఉంటుంది. ఈ యోగ సమయాలలో నూతన వ్యాపార ప్రయత్నాలు చేయడానికి, కొత్త పనులు ప్రారంభించడానికి అనుకూలం. ఈ సమాచారాన్ని మనకందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తూ నారాయణ స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.